నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడానికి గత వైసీపీ ప్రభుత్వంలో చేయని ప్రయత్నమంటూ లేదు. రోడ్డు సైడ్ చెట్లను నాటించడం మొదలుకొని డివైడర్లు, ఐలాండ్ల అభివృద్ధి చక్కగా జరిగింది. ఆ టైంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కృషిని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీసీ రోడ్లను నిర్మించి అభివృద్ధి చెందుతున్న సిటీకి తగినట్లుగా రోడ్డు సైడ్ మొక్కలు నాటి వాటిని కాపాడటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పడిన తపనకు ప్రత్యక్ష సాక్ష్యమే నేడు పచ్చగా కనిపిస్తున్న, నగరవాసులకు నీడ చల్లదనాన్ని ఇస్తున్న ఈ చెట్లు. కాగా ఇటీవల మంత్రి నారాయణ నగరంలో ప్రతి 5 మీటర్లకు ఒక మొక్కను నాటించారు. ఇందుకోసం సీసీ రోడ్లను పగలగొట్టారు, మిషన్లు పెట్టి గుంతలు తీశారు. అందులో మొక్కలు నాటి చుట్టూ టీ గార్డెన్లను ఏర్పాటు చేశారు. ట్యాంకర్లను తీసుకువచ్చి ప్రతిరోజు ఈ మొక్కలను తడుపుతున్నారు. ఇలా చేయడానికి ఒక మొక్కకయ్యే ఖర్చు అక్షరాల 12,000 రూపాయలు. అంటే నెల్లూరు నగరంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి టీ గార్డు లేకుండా, ప్రత్యేకించి గుంతలు లోడకుండా ఒక్కో మొక్కకు కేవలం 750 రూపాయలను మాత్రమే ఖర్చు చేసి నగరాన్ని గ్రీన్గా మార్చారు అనిల్ కుమార్ యాదవ్. దీనిని బట్టి చూస్తే అభివృద్ధి పేరుతో చెప్పుకుని మింగేసే మేతగాళ్లు ఎవరో, నిబద్ధతో పనిచేసే ఆదర్శవంతమైన నేత ఎవరో ఇట్టే అర్థమైపోతుంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రతి కార్యక్రమంలో చెప్పడం కూటమి నాయకులకు అలవాటుగా మారిపోయింది. అలాంటప్పుడు ఒక మొక్కకు 12,000 రూపాయలు ఖర్చు చేయడం అవసరమా చెప్పండి? కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో పచ్చదనం పెరగాలి, అంతేకాని దానిని సాకుగా చూపి జోబులు నింపుకోవడం కరెక్టు కాదు. మొక్కలు నాటే పేరుతో కోట్ల రూపాయలను తగలేసే బదులు అవసరమైన పేర ఖర్చు చేస్తే ప్రజాధనానికి సార్థకత చేకూరుతుంది. ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఇదే. అధికారం చేతిలో ఉంది కదా అని అర్థం పర్థం లేని ఖర్చులు చేయలేదాయన. ఆడు మగాడ్రా బుజ్జి అనే విధంగా అభివృద్ధికి కొత్త అర్థం చెప్పారు.